హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ నిమ్మకాయ పులిహోర లేదా లెమన్ రైస్. ఇది పిల్లలకి లంచ్ బాక్స్లోకి బ్రేక్ఫాస్ట్గా అయినా లేదా అన్నం ఎక్కువ మిగిలిపోయినప్పుడు అమ్మవారికి ప్రసాదంగా కూడా నివేదించుకోవచ్చు ఈ రెసిపీని. ఇది సింపుల్గా టేస్టీగా ఎలా చేయాలో చూపించాను. నిమ్మకాయ చాలా మంచిదండి హెల్త్కి. లెమన్ జ్యూస్ డైలీ 1 గ్లాస్ అయినా తీసుకోవాలి. ఇది మన ఇమ్యూనిటీ బూస్ట్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. పిల్లలకు ఇలాంటి హెల్తీ రెసిపీస్ చేసి పెట్టండి. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. దీనికోసం నేను ముందుగా అన్నాన్ని వండుకున్నాను. అన్నం వండుకున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసి అయితే ఉడికించుకున్నాను. ఇలా అన్నం వేడిగా ఉన్నప్పుడే కొంచెం పసుపు, అదేవిధంగా ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్, పసుపు వేసి అన్నంకి బాగా పట్టించుకోవాలి. అన్నం వేడిగా ఉన్నప్పుడే, గోరువెచ్చగా ఉన్నప్పుడు పట్టించాలి, లేదంటే పచ్చిగా అనిపిస్తుంది పసుపు. ఇలా బాగా కలిపి ఇప్పుడు ఇందులోనే మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి. పోపులో వేసుకుంటే అన్నంకి సరిగా పట్టదు కాబట్టి ఇప్పుడే మనం పసుపు, ఉప్పు, అదేవిధంగా నిమ్మరసాన్ని కూడా పట్టించుకోవాలి. ఇలా అన్నాన్ని అడుగు నుండి కలుపుకోవాలి. అప్పుడే అన్నం విరగకుండా చక్కగా కలిసిపోతుంది. పసుపు, ఉప్పు, అదేవిధంగా నిమ్మరసం అంత ఈవెన్గా కలిసేలాగా అడుగు నుండి కలుపుకోండి. ఇలా కలిపి అన్నం పక్కనుంచుకోవాలి. ఇప్పుడు పోపు వేసుకోవడానికి మనం ఒక కడాయి తీసుకున్నాను. ఎప్పుడైనా పోపు అయినా, ఫ్రైడ్ రైస్ అయినా, ఏదైనా చక్కగా కలుపుకోవడానికి వీలుగా పెద్ద మూకుడిని అయితే తీసుకోవాలండి. అప్పుడే కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇలా ఫస్ట్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొన్ని పల్లీలు వేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు అదే ఆయిల్లో తగినంత ఆవాలు వేసుకోండి. ఆవాలు చిటపటలాడుతున్నప్పుడు మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకోండి. అలాగే టేస్ట్ కోసం నేను ఒక 2 ఎండుమిర్చి కూడా వేసుకున్నాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి. మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇది ఇప్పుడు ఇలా ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఒక స్పూన్ ఇందులో మినప్పప్పు వేసుకున్నాను నేను. మినప్పప్పు వేసి మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ముందే వేసుకుంటే మినప్పప్పు మాడిపోతుంది, అందుకే ఈ స్టేజ్లో వేసుకున్నాను. అలాగే నేను ఒక అర్ధగంట ముందే శనగపప్పు అయితే నానబెట్టుకున్నాను, 1 స్పూను. ఆ నానబెట్టిన శనగపప్పు నీట్గా కడిగి వేసుకోండి. ఇలా పప్పులన్నీ ఫ్రై అయ్యేలాగా మంట లో ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోవాలి. అప్పుడే పప్పులు లోపల వరకు వేగుతాయి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక రెబ్బ కరివేపాకు వేసుకున్నాను. వేసి ఇది కొంచెం ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ నేను ఇంగువ వేసుకున్నాను. ఇంగువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి పులిహోర ఫ్లేవర్తో. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కొత్తిమీర వేసుకున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్, ప్రసాదానికి అయితే కొత్తిమీర వేయొద్దు. ఇలా వేసి కలిపి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా అన్నాన్ని, అన్నము, పల్లీలు అన్నీ ఒకేసారి వేసుకోండి. ఇలా అన్నము వేసి ఈ పోపంతా అన్నంకి పట్టేలాగా అడుగు నుండి కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల అన్నం విరగకుండా చక్కగా ఉంటుందండి. ఇలా అడుగు నుండి ఎప్పుడైనా కలుపుకోవాలి. ఇలా ఉప్పు, కారాలన్నీ సరిగా చూసుకోండి. ఇక్కడే మీకు సాల్ట్ ఏమైనా తగ్గినట్టు అనిపిస్తే ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇలా అన్నం వేడెక్కే వరకు అడుగు పట్టకుండా నెమ్మదిగా కలుపుతూ వేడి చేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా, టేస్టీగా, హెల్తీగా ఉండే లెమన్ రైస్ అయితే రెడీ అయింది. మీకు నచ్చిందా? నచ్చితే నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.